అతని భవిష్యత్తుని మనం చూడం. ప్రస్తుతాన్ని గతాన్ని మాత్రమే మనం ఎరుగు ఉండగలం, కానీ భవిష్యత్తును మనం ఎరగలేం. కానీ దేవుడు భవిష్యత్తును కూడా ఎరుగును. ఈరోజు మీతో కూర్చున్న వాళ్ళు కావచ్చు, మీ కడుపున పుట్టిన పిల్లలు కావచ్చు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళలో కొంతమందిని గురించి మీరు విసుగు చెంది ఉండొచ్చు. వీడు చస్తే బాగుండు, ఏమి చస్తే బాగుండు అనే ఇరిటేషన్ నీకు వచ్చి ఉండొచ్చు నీ వారిని బట్టి. కానీ నీకు తెలుసా, ఏమో దేవుడు వారిని ఏర్పరచుకొని ఉన్నాడేమో. ఇప్పుడు తలపోటుగా తలనొప్పిగా ఉన్నవాళ్లే రేపు భవిష్యత్తులో దేవుని కొరకు అద్భుతమైన సాధనాలై దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప పాత్రలు అవుతారేమో. దేవుడు ఆ విధంగా వాళ్ళని తీసుకొస్తాడేమో. కాదని ఎవడు చెప్పగలడు? అవునా? అందుకే మన కర్తవ్యం ఏంటంటే, మన ఇంటి వాళ్ళు కానీ, మన సమాజ వ్యక్తులు కానీ, బయట వాళ్ళు కానీ, మనకు దేవుడు దృష్టిలోనికి తీసుకొచ్చిన వాళ్ళని దేవుని చేతికి అప్పచెప్పటమే మన పని.